వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేశారయ్యా? ఆయన చేసిన తప్పేంటో చెప్పండి, ఒక్క మాట చెప్పండి. ఈ పేద ప్రజలకి దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచిపెట్టినందుకు ఆయన తొక్కేస్తావా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ని విద్యారంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో అన్ని రంగాల్లో కూడా నంబర్ 1గా నిలబెట్టినందుకు పాతాళానికి తొక్కేస్తారా? నీ దత్త తండ్రి నువ్వు కలిసి ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు నిష్కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం పెంచుకున్నావు, ద్వేషం పెంచుకున్నావు. కోపం వేరు, ద్వేషం వేరు. అతను ఎప్పుడూ కూడా నీ కుటుంబం జోలి రాలేదే, మీ తల్లిగారిని గురించి ఒక్క మాట అనలేదే, మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆయన ఏం మాట్లాడలేదే. నువ్వెంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అతి ద్వేషంతో, పెంచుకున్నటువంటి ద్వేషంతో ఆ దుర్మార్గుడు కావలి కుక్కలాగా మారిపోయావే నువ్వు. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది! నీకు అవమానం అనిపించట్లేదా? నువ్వు ఎంత గొప్ప నటుడివయ్యా! ఒకనాడు మీ అన్న తర్వాత నువ్వే కదా అంత గొప్ప స్థాయి ఉన్నవాడివి. అలాంటి వాడివి ఈరోజు ఎందుకు ఆ ఇంటికి ఆ విధంగా కాపలా కాస్తా ఉన్నావు? చంద్రబాబు లాంటి అవినీతిపరుడు, చంద్రబాబు లాంటి వెధవ, చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారుడు, చంద్రబాబు లాంటి నీచుడు, చంద్రబాబు లాంటి హంతకుడు, చంద్రబాబు లాంటి ఇక ఎలా చెప్పాలంటే అన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని, స్మగ్లర్ కూడా అతను. అవన్నీ మాకు తెలుసు. చంద్రబాబు లాంటి ఒక పెద్ద అరాచక శక్తి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పెట్లో పెట్టుకుని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి. అట్లాంటి వాడు ఈ రాష్ట్రం నుంచి ఎప్పుడు తెలియపోతాడని జనమంతా కూడా చూస్తూ ఉంటే నువ్వు పోయి ఏదో ఈ కేసులు అదృష్టం కొద్ది బయటపడి అతను జైలు పోతే నువ్వు పోయి అక్కడ పోయి స్ట్రైక్ చేస్తావా? ఏంటి ఒక అన్యాయానికి, ఒక అరాచక శక్తికి నువ్వు సపోర్ట్గా నిలబడతావా? ఏంటి అసలు మీ ఇద్దరు అనుబంధం ఏంటి ఒక్కసారి చెప్పు. అది స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్ చేసిన తప్పేంటి? మరి సైకో అంటూ జగన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నీకంటే సైకో ఎవరైనా ఉన్నారా పవన్? నీకంటే సైకో పిచ్చిగా మాట్లాడుతున్నావే, డ్యాన్సులు వేస్తూ మాట్లాడుతున్నావే వేదిక మీద, అలా అది ఉన్మాదిలాగా మాట్లాడుతున్నావే జగన్ గారి గురించి. ఆయన చేసిన అపకారం ఏంటయ్యా? ఈరోజు ఒక్కసారి చూడు, ఏ ప్రాంతం వెళ్ళినా కూడా ఎంత చక్కటి నాడు నేడు క్రింద ఎన్ని స్కూల్స్ ఎంత బాగున్నాయో, పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత స్థాయిలో జరుగుతూ ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో పిల్లలకి ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని భారతదేశం అంతా పొగుడుతూ ఉంటే మీ కళ్ళకు కనపట్టలేదా? అదేవిధంగా వైద్య రంగం పల్లెపాటని ఆ పేరుతో తీసుకెళ్ళి పల్లె డాక్టర్ మరి ప్రతి ఇంటికి వెళ్ళి వైద్యం చేస్తూ మరి కుటుంబాలను ఆదుకుంటున్నటువంటిది మీకు కనిపించట్లేదా? అదేవిధంగా మిగిలిన అమ్మఒడింటి ఎన్ని పథకాలు మాకే లిస్టు గుర్తులేనన్ని పథకాలు ఇస్తూ ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల పైన ప్రజలు ఉంటే దాదాపు 4 కోట్ల మంది లబ్ధిదారులుగా 35 లక్షల ఇళ్ళు ఇచ్చి, ఇళ్ళు అనేటువంటి లేని వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాల బాధలు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇచ్చి కాపాడినటువంటి మహానుభావుడిని మీ ఇష్టమైన భాషలో మీరు తిడతారా? చివరికి ఎంత దుర్మార్గుడి చంద్రబాబు నాయుడు మా కుటుంబాన్ని విడదీశాడు. మా కుటుంబంలో మొత్తం తండ్రిని కొడుకుల్ని వేరు చేశాడు. తన అధికారం కోసం, పూర్తిగా తన ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి కొడుకుల మధ్య తగువ పెట్టినటువంటి నీచుడు వీడు. ఈరోజు జగన్ కుటుంబంలో కూడా తగువ పెట్టాడు. జగన్ కుటుంబంలో ఆయన అన్నా చెల్లెళ్ళకి తగువ పెట్టాడు. అలాగే ఆమె ఏదో మాట్లాడుతూ ఉంది, వివేకానంద కూతురు. వీళ్ళు ఎప్పుడో తెలుగుదేశం చంకెక్కారని అందరికీ తెలుసు, లోకమంతా తెలుసు. అమ్మా సునీతమ్మ, ఈరోజు మీరు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. మీ భర్త తెలుగుదేశం తంటగాగుతున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే.